ఉత్కంఠ వీడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించారు. దీంతో ఫిల్మ్ ఛాంబర్లోని పలు కీలక పోస్టులు దిల్ రాజు ప్యానెల్ సభ్యులు కైవసం చేసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, సెక్రటరీగా దామోదర వరప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కృష్ణప్రసాద్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ చైర్మన్ గా సుధాకర్, స్టూడియో సెక్టార్ చైర్మన్ గా చారి ఎన్నికయ్యారు. కాగా మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన నిర్మాతలందరికీ దిల్ రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి యాక్షన్లోకి దిగుతాం అని దిల్ రాజు తెలిపారు. ఛాంబర్ కి ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసిన ఆల్ ఈసీ మెంబర్స్, ఎగ్జిబ్యూటర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్ అండ్ ప్రొడ్యూసర్ సెక్టార్ అందరు కలిపి ఈసీలో కూడా బంపర్ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. సో ఎందరో వెనకాల ఉండి చేశారు, చాలా హ్యాపీ. సో రేపటి నుంచి కర్తవ్యంలో దిగాలి. అది నాకు చాలా ఛాలెంజింగ్ వర్క్. సాధ్యమైనంత మట్టుకు సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తూ నన్ను గెలిపించిన నా సోదరులందరికీ థ్యాంక్ యూ. అన్ని సెక్రటరీ దాము గారు బెటర్ల కుమ్మక్క అయిపోయారు, వాళ్ళు అమ్ముడు పోయారు. అర్థమైందా? క్లియర్గా అమ్ముడు పోయారు, బ్లాక్ మెయిల్ అవ్వబడింది. అందువల్ల ఒక ఎగ్జిబిటర్స్ ఓట్లు తప్ప పొరవ ఓట్లలో మా ఓట్లన్నీ మాకు పడినాయి. 8 ఓట్ల తేడాతో నేను వాడటం జరిగింది. ఇట్ ఈజ్ మై రెగ్యులర్ ప్రాక్టీస్.